చంచలమ్మ తన కొడుకు ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఇంటిలో హోమాన్ని జరిపిస్తూ ఉంటుంది. ఇంతలో చంటి వాళ్ళ అమ్మ అటువైపుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అక్కడ ఉన్న రవి చాముండీలను చూసి వీళ్ళే కదా నన్ను ఆ రోజు తోసేసింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఎందుకు నన్ను ఆ రోజు అలా తోసేశారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రవి మాత్రం నేను నిన్ను తొయ్యడం ఏంటి, నేనేమి నిన్ను తొయ్యలేదే ముసల్దానా అని చెప్పేసి అయితే మళ్ళీ తనని తోసేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడికి చంటి వచ్చి ఒక్కసారిగా వాళ్ళ అమ్మని పట్టుకుంటూ ఉంటాడు. అమ్మ అమ్మ అని చెప్పేసి అయితే అంటూ తనని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న రవిని చూసి చాలా కోపంగా, ఏంట్రా మా అమ్మను కొట్టడానికే నీకు ఎంత ధైర్యం, మా అమ్మని ఇలా తోసేస్తూ ఉంటే నేను ఎలా ఊరుకోగలను, ఇన్నాళ్ళు ఇంతవరకు ఓపికగా ఊరుకున్నాను కానీ మా అమ్మని ఇలా చేస్తే నేను ఊరుకోను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రవిని కొడుతూ ఉంటాడు. అది చూసిన చాముండి మాత్రం ఏం చేస్తున్నావు చంటి నువ్వు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంటి మాత్రం నువ్వు నోరు మూసుకొని ఉండు, ఈ రోజు వీడి పని పడతాను, వీడిని ఎలాగైనా సరే చంపేస్తాను, మా అమ్మనే ఇలా అంటాడా అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న హోమం దగ్గరికి అలా వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉండటం చూసి అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో తన కొడుకు కటౌట్ కాలిపోవటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. చంటి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న చంటి రవిని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా సరే నిన్ను చంపే ఇక్కడి నుండి వెళ్తాను అని చెప్పేసి అయితే చంటిగా చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.